మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఐఎంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. ఇప్పుడు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కొన్ని యాప్స్ కానీ మీలాంటి అడ్వైజర్స్ కానీ ఇలాగా ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళాలనుకుంది, ఆయన లేరు, అవైలబుల్ లేరు. అండ్ ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్, ఒక గ్రో యాప్ సంథింగ్, లేకపోతే డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. కానీ వారి కారణాల వల్ల మూసేయడం జరిగింది అనుకున్నాం. మా అమౌంట్కి బాధ్యులు ఎవరు అంటారు? దాన్ని ఎలా రీడీమ్ చేసుకోవాలంటారు? నీ ఇన్వెస్ట్మెంట్ని ఎవరికి ఇన్వెస్ట్ చేస్తున్నావు? గ్రో యాప్కి ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నావా? లేదు. డిస్ట్రిబ్యూటర్కి ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నావా? నో. ఫోన్పేలోనో గూగుల్ పేలోనో ఇన్వెస్ట్ చేస్తున్నా వాడికి ఏమైనా వెళ్తున్నాయా? లేదు. ఎవరికి వెళ్తున్నాయి మనీ? మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ, మ్యూచువల్ ఫండ్కి వెళ్తున్నాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వెళ్తున్నాయి. అవును సార్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎవరు? ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, ఇంకోటి కానీ XYZ వీళ్ళకే కదా వెళ్తుంది. నీకు అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా రేపైనా ఎప్పుడైనా ఏర్పడితే నువ్వు డైరెక్ట్గా నీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని అప్రోచ్ అయితే ఆ సమస్యని రిజాల్వ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓకే. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ నువ్వు ఎక్కడో విలేజ్లో ఉన్నావు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు హైదరాబాద్లోనో, విజయవాడలోనో, కర్నూలులోనో, లేకపోతే తిరుపతిలోనో, వైజాగ్లోనూ ఉన్నాయి. నువ్వు ఉన్న ఏరియాలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లేవు. అప్పుడు నేనేం చేయాలి? ఇవాళ ఉన్న నీ సరౌండింగ్స్లో ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లే. ఓకే. ఎస్బీఐ దగ్గరికి వెళ్ళు, హెచ్డిఎఫ్సి దగ్గరికి వెళ్ళు, ఐసిఐసిఐ దగ్గరికి వెళ్ళు, యాక్సిస్ దగ్గరికి వెళ్ళు, కెనరా దగ్గరికి వెళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటరే. వాళ్ళందరూ కూడా నీకు మార్గం చెప్తారు. ఓకే. నువ్వు ఎలా వెళ్తే విడ్రా చేసుకోవచ్చు అనే మార్గం చెప్తారు. ఓకే సార్. క్యామ్స్, కెఫిన్టెక్, ఇంతకుముందు కార్వే అని ఉండేది, ఇప్పుడు కెఫిన్టెక్. వీళ్ళు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క టోటల్ డేటాని సెక్యూర్ చేసేవాళ్ళు. సపోజ్ నీ దగ్గర ఒక 10,000 రూపాయల అప్లికేషన్ ఉంటే కూడా, నీ దగ్గర నేను హెచ్డిఎఫ్సి అప్లికేషన్, ఎస్బీఐ అప్లికేషన్ కలెక్ట్ చేసుకుని వెళ్ళినా కూడా, నేను హెచ్డిఎఫ్సికో ఎస్బీఐకో సబ్మిట్ చేస్తే కూడా వాళ్ళు ఏమీ ప్రాసెస్ చేయరు. వాళ్ళు టైం స్టాంప్ వేసుకుని అక్కడి నుంచి క్యాంప్స్కి ఆ రెస్పెక్టివ్ ఏజెంట్ పంపిస్తారు. క్యాంప్స్ కానీ, కెఫిన్టెక్ కానీ. ఎస్బీఐ అయితే కెఫిన్టెక్ పంపిస్తారు, అదే నిప్పాన్ అయితే ఎస్బీఐ అయితే క్యాంప్స్ పంపిస్తారు, నిప్పాన్ అయితే కెఫిన్టెక్ లాంటి వాటికి పంపిస్తారు. వీళ్ళిద్దరిలో వాళ్ళకి సంబంధించిన ఆర్టీఐ ఎవరు ఉన్నారో వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు మాత్రమే ప్రాసెస్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మన ఇన్వెస్ట్మెంట్స్ రిడీమ్ చేసుకోవడానికి ఆప్షన్స్ తెలుసుకోవచ్చు. ఓకే. లేదు, నువ్వు డిమాట్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసావు, జిరోదాలో ఇన్వెస్ట్ చేసావా, ఏంజల్లో ఇన్వెస్ట్ చేసావా, లేదా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీసా, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే వాళ్ళ ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్లోకి నీ అంతటికి నువ్వు లాగిన్ అయ్యి నీ మొబైల్ నెంబర్ని, నీ మెయిల్ ఐడి, నీ పాన్ నెంబర్ని ట్రాక్ చేసుకుని వాటితో రిజిస్టర్ అయ్యి నువ్వు అక్కడి నుంచి నీ మనీని విత్డ్రా చేసుకున్నాక ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఇన్కేస్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ డిమాట్ అకౌంట్స్ వాళ్ళు కూడా యాక్టివ్లో లేరు, నా పరిస్థితి ఏంది? వీళ్ళందరూ కూడా ఎవరైతే గ్రో యాప్, లేకపోతే ఏంజల్ వన్, ఐఏఎఫ్ఎల్, వీళ్ళందరూ డిమాట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్స్ మాత్రమే. ఓకే. డిమాట్ అకౌంట్ని ఇండియాలో NSDL, CSDL మాత్రమే రన్ చేస్తాయి. వాళ్ళు వీళ్ళకి డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ లైసెన్స్లు ఇస్తారు, ప్లాట్ఫామ్స్ ఇస్తారు. నువ్వు NSDL, CSDLని అప్రోచ్ అయ్యి కూడా నీ మనీని విత్డ్రా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే సార్. ఒకవేళ ఈ డిమాట్ అకౌంట్ అంటే డిమాట్ అకౌంట్ కాదు, ఒక ఈ ప్లాట్ఫామ్, గ్రో ప్లాట్ఫామ్ సంథింగ్, లేకపోతే జీరోదా ప్లాట్ఫామ్, ఈ కొలాప్స్ అయినాయి. అవును. అండ్ నెక్స్ట్ స్టెప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏం ప్రొవైడ్ చేయాలంటారు? ఏం ప్రొవైడ్ చేయాలి? నీ పాన్ కార్డ్, ఆధార్ కార్డుతో ట్రేస్ అవుట్ చేస్తారు. కాకపోతే ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ బ్యాంక్ అకౌంట్ మార్చుకోవద్దు ప్రతిసారి, నీ మొబైల్ నెంబర్ మార్చొద్దు, నీ మెయిల్ ఐడిని మార్చొద్దు. ఈ మూడింటిని కూడా మార్చకుండా నువ్వు లాంగ్ రన్ మెయింటైన్ చేస్తుంటే నీకు ఈజీగా ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిని ఎక్కడున్నా కానీ. ఏదో ఓవర్ ద పీరియడ్ ఈరోజు ఈ మొబైల్ నెంబర్ ఉంది, తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఈ మొబైల్ నెంబర్ తీసి ఇంకో మొబైల్ నెంబర్ వేసుకున్నావు, ఆ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ లేదు, ఆ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ లేదు, ఫోలియోలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఒక మొబైల్ నెంబర్ ఉంది, ఇప్పుడు నీ దగ్గర రెండోది ఉందంటే రిడీమ్ చేసుకునేకి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో వెళ్ళి నీ మొబైల్ నెంబర్స్ని చేంజ్ చేసుకోవాలి, నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవాలి, ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. అట్లా కాకుండా మీరు స్టేబుల్గా ఇంకా మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, బ్యాంక్ డీటెయిల్స్ని
ఒకే మెయిల్ ఐడి ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తే మీకు విత్డ్రావల్ ప్రాసెస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. నేను ఒక కేస్ స్టడీ చెప్తా. ఓకే. 2012-11లో ఒక ఇన్వెస్టర్ ఒక 5,000 రూపాయలు ఎస్ఐపి ఇన్వెస్ట్ చేశాడు. ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. ఎస్ఐపి స్టార్ట్ చేసిన దాకా 2012 నుంచి 2023 వరకు, అంటే 2012లో అతను ఎస్ఐపి స్టార్ట్ చేసిన మరుసటి నెలలో అతను చనిపోయాడు. తర్వాత వీళ్ళకి ఎప్పుడో ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఆ డాక్యుమెంట్ కనపడింది. 5,000 2 పోలీస్ క్రియేట్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్ కనపడింది. వాళ్ళకి 2023 వరకు కూడా దాన్ని ఎలా రిడీమ్ చేసుకోవాలో అర్థం కాదు. ప్రాపర్ ఛానల్ ఏంటో తెలియలేదు. ఓకే. తెలియకపోవడం వల్ల అట్లాగే హోల్డ్ చేసి పెట్టారు. 2023లో వేరే కామన్ ఫ్రెండ్ ద్వారా ఫైల్ నా దగ్గరికి వచ్చింది. ఆ రోజు ఏదైతే 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారో 5,000 రూపాయలు ఆ రోజు నా దగ్గర 19 నుంచి 20,000 రూపాయలు ఉంది వాల్యూ. అప్పటి నుంచి ఇప్పటికి అంటే 4 times పెరిగింది 10 yearsలో. ఆ రోజు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఇలా జరిగినప్పుడు కూడా జస్ట్ డెత్ సర్టిఫికేట్, ఎవరైతే నామినీ ఉన్నారో నామినీ కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి 7 working daysలో ఆ చనిపోయిన వ్యక్తి నుంచి నామినీకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. నామినీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నామినీ ఆ ఇన్వెస్ట్మెంట్ అట్లా కంటిన్యూ చేయాలా, విత్డ్రా చేసుకోవాలా అనేది నామినీ డిసైడ్ చేసుకుంటాం. సింపుల్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. ఒకవేళ సార్ నామినీ అనే ఆప్షన్ యాడ్ చేయకుండా ఉంటే ఆ పరిస్థితి ఏంటి సార్? మీ మ్యూచువల్ ఫండ్కి నామినీని యాడ్ చేయకపోతే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవట్లేదు. పర్టికులర్గా నామినీ ఎస్ ఆర్ నో అనేది మీరు డిక్లేర్ చేయాలి. తీసుకోవట్లేదు అన్నది రాంగ్ వర్డ్, కానీ మీరు నామినీని అడాప్ట్ చేసుకోండి అని ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా సజెస్ట్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీకి మీరు నామినీని కానీ అడాప్ట్ చేసుకోకపోతే లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేపు ఎప్పుడైనా పొరపాటున కనుక ఆ ఇన్వెస్టర్ మరణించినట్లయితే నెక్స్ట్ జనరేషన్ ఆ మనీని విత్డ్రా చేసుకోవాలంటే కొంచెం ట్రబుల్ అయితే క్రియేట్ అవుతుంది. దానికోసం ఏంటంటే ప్రాపర్ నామినేషన్ మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిలో ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత మీద. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేశాను, ఏ ఏఎంసీలో ఇన్వెస్ట్ చేశాను అన్న చిన్న విషయం మీకు తెలిస్తే మీరు మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి, మీ పాన్ నెంబర్తో మీరు ఆ ఏఎంసీస్లో కనుక యాజ్ ఏ ఇన్వెస్టర్గా రిజిస్టర్ అయ్యి మీ అంతటికి మీరు ఎక్కడున్నా మీ మనీని విత్డ్రా చేయొచ్చు ఫిజికల్ మోడ్లో ఉంటే కనుక. అదే ఆన్లైన్ మోడ్లో డిమాట్ మోడ్లో ఉంటే ఎన్ఎస్డిఎల్ సిఎస్డిఎల్లో కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదా మీరు ఎవరైతే డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ఫిజికల్ మోడ్లో ఉంటే కనుక మీ అంతటికి మీరే మీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి, ఏఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ యాజ్ ఏ ఇన్వెస్టర్గా రిజిస్టర్ చేసుకుని అక్కడ మీ ఇన్వెస్ట్మెంట్స్ని ట్రాక్ చేసుకుని మీరు విత్డ్రా చేసుకోవాలా, కంటిన్యూ చేయాలా, ఇంకా యాడ్ చేసుకోవాలా, ఏ డిసిషన్ అయినా కానీ మీరు అక్కడి నుంచి చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.